పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధమైంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు పూర్తి చేశారు. 2 రోజుల పాటు పర్యటించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నేడు జిల్లాకు రానున్నాడు. పెదకూరపారు, అమరావతిలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. గోపాల్ నగర్, మ్యూజియం సెంటర్, క్రోసూరు రోడ్డు, పోలీస్ స్టేషన్ సర్కిల్, జైల్ సింగ్ కాలనీ మీదుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం, రోడ్ షో, బహిరంగ సభ వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంతోషిని, ఏదైతే పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రాకకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు కూడా చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సర్వం సిద్ధం చేశారు. సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు ముందుగా కూడా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా గుంటూరు చేరుకుంటారు. గుంటూరు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు మీద నుంచి పెదకూరపాడు, అదేవిధంగా క్రోసూరు మీదుగా కూడా పెదకూరపాడు గ్రామంలోని గోపాల్ నగర్ మ్యూజియం వద్దకు చేరుకొని అనంతరం అక్కడి నుంచి కూడా చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించి కూడా ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా కూడా ఆయన రోడ్ షో నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా పెదకూరపాటు సమీపంలోని ఒక కాలేజీ ప్రాంగణంలో కూడా భారీ బహిరంగ సభకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులతో పాటు మాజీ మంత్రి పచ్చిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా దాదాపు 3 రోజుల పాటు కూడా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోనే మకాం వేసి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరో పక్క పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. మరో పక్క చూసుకుంటే పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకాలకు సంబంధించి కూడా పోలీసులు ముందస్తుగా వారిని ఎక్కడికక్కడ కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. మరోపక్క ముందస్తుగా నోటీసులు కూడా సర్వ్ చేస్తూ కూడా ఎవరు కూడా దయచేసి వివాదాలకు పోవద్దు అంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరో పక్క చూసుకుంటే మాత్రం చంద్రబాబు రాక నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికార పార్టీ ఆయన రాకను అడ్డుకునేందుకు కూడా కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న సిగ్గు అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలను కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఫ్లెక్సీల వివాదం అంతా కూడా నిన్న పోలీసులు దగ్గరుండి డిఎస్పీ నేతృత్వంలో కూడా ఆయా సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించే కార్యక్రమాన్ని అయితే మాత్రం చేపట్టారు. మరి వైసీపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. మరో పక్క చూసుకుంటే ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కూడా ఇప్పటికే చంద్రబాబు ఏం మొహం పెట్టుకొని పెదకూరపాడు నియోజకవర్గానికి వస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఒక వివాదాంశంగా మారుతా ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, చంద్రబాబు పల్నాడు ప్రాంతంలో పర్యటించినటువంటి 3 రోజుల్లో అధికార పార్టీ ఏం చేసినా కూడా తమంతా కూడా సైనికుల్లా పనిచేస్తాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంబంధించి నా కార్యకర్తలంతా కూడా సంసిద్ధమై రండి అంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా 3 రోజుల పాటు పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీ అధినేతకు బ్రహ్మరథం పట్టేందుకు కూడా ప్రజలు ముందుకు వస్తున్నారని కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం తర్వాత కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి మాట్లాడనున్నారు. అనంతరం రేపు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించి అనంతరం 3వ రోజు తాడికొండ నియోజకవర్గంలో కూడా పర్యటించబోతున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. సంతోషిని. రైట్ పవన్, థ్యాంక్ యూ.